చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉందా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష అట్లా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సొంత ప్రభుత్వ ఎమ్మెల్యే, ఎంత ధైర్యం ఉండాలి ఇట్లా మాట్లాడాలంటే? కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా రాజగోపాల్ రెడ్డి గారికి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడలేకపోయారు, కానీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు. ఎందుకు మాట్లాడిండు? కారణం ఏంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తలేరు కాబట్టి. పొద్దుగాల లేస్తే ఏడ భూములు ఉన్నాయి, భూదాన్ భూములు ఎక్కడ, లేకపోతే 111 జియో ఎక్కడ, ఆ జియో ఎక్కడ, ఈ జియో ఎక్కడ, ఇదే చూసుడు తప్ప ఇక ప్రభుత్వంలో జరిగిందేందో ఏం కథో మనకు తెలుసు.